ప్రభువునందు అత్యంత ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరట వందనములు తెలియచేస్తున్నాను. ఆదికాండము 41వ అధ్యాయము 47వ వచనం నుండి 48వ అధ్యాయం వరకు ఉన్న బైబిల్ సారాంశము క్లుప్తంగా ధ్యానం చేసుకుందాము. ఫరో కలకు అర్థం చెప్పిన యోసేపును ఐగుప్తు దేశానికి అధిపతిగా నియమించారు. తరువాత వచ్చిన 7 సంవత్సరాలు భూమి అపారమైన పంట ఇచ్చింది. యోసేపు దేవుడిచ్చిన జ్ఞానంతో ప్రతి పట్టణంలో ధాన్యాన్ని నిల్వ చేయించాడు. గోదాములు నిండిపోయాయి. భవిష్యత్తు కోసం దేవుడు ముందుగానే సిద్ధం చేస్తున్నాడు. యోసేపు కేవలం పరిపాలకుడు కాదు, దేవుని జ్ఞానంతో నడిచే నాయకుడు. అతడు లెక్కలు చూసి పథకాలు వేసి దేశాన్ని రాబోయే కష్టకాలానికి సిద్ధం చేశాడు. కరువు రాకముందే యోసేపుకు 2 కుమారులు పుట్టారు. పెద్దవాడికి మనష్షే అని, చిన్నవాడికి ఎఫ్రాయిమని పేరు పెట్టాడు. తన బాధల మధ్య కూడా దేవుడు తనను ఆశీర్వదించాడని యోసేపు గుర్తించాడు. సమృద్ధి సంవత్సరాలు ముగిశాయి. భూమి ఎండిపోయింది. పంటలు లేక ప్రజలు ఆకలితో అలమటించారు. కాని ఐగుప్తులో మాత్రం ధాన్యముంది. ఎందుకంటే దేవుడు ముందుగానే యోసేపు ద్వారా ఏర్పాటు చేశాడు. ఆహారం కోసం ఇతర దేశాల ప్రజలు కూడా ఐగుప్తుకు వచ్చారు. అందరూ యోసేపు వద్దకు వచ్చేవారు. అతడు క్రమంగా ధాన్యము పంచి అనేక ప్రాణాలను కాపాడతాడు. ఒకరోజు కరువు కారణంగా యోసేపు సోదరులు కూడా ఐగుప్తునకు వచ్చారు. వారు యోసేపు ముందు నమస్కరించారు. సంవత్సరాల క్రితం వచ్చిన కల ఇప్పుడు నిజమైంది. కాని వాళ్లు అతన్ని గుర్తుపట్టలేదు. యోసేపు తన సోదరులను వెంటనే శిక్షించలేదు. వారి మనస్సులు మారాయా అని పరీక్షించాడు. చివరకు కన్నీళ్లతో తనను తాను వారికి తెలియజేశాడు. మీరు చెడు ఆలోచించారు, కాని దేవుడు దానిని మంచిగా మార్చాడు అని చెప్పి వారిని క్షమించాడు. యోసేపు తన తండ్రి యాకోబును మరియు కుటుంబమంతటినీ ఐగుప్తుకు రప్పించాడు. దేవుని ప్రణాళిక ప్రకారం కుటుంబమంతా రక్షణ పొందుతోంది. గోషేను దేశంలో యాకోబు కుటుంబం నివసించింది. కరువుకాలమంతా యోసేపు వారిని పోషించాడు. ఒకప్పుడు ద్వేషించిన సోదరులను ఇప్పుడు ప్రేమతో కాపాడుతున్నాడు. కరువు మరింత పెరిగింది. ప్రజలు తమ వద్ద ఉన్నదంతా ఇచ్చినా యోసేపు వారికి ఆహారమిచ్చి ప్రాణాలు కాపాడాడు. వారు కృతజ్ఞతతో, మీరు మా ప్రాణాలు కాపాడారు అన్నారు. వృద్ధుడైన యాకోబు యోసేపు కుమారులను ఆశీర్వదించాడు. దేవుని వాగ్దానం తరువాత తరాలకు కొనసాగుతోంది. యోసేపు జీవితం బాధలతో ప్రారంభమై అనేక మందికి రక్షణగా మారింది. యోసేపు కథ మనకు ఒక గొప్ప సత్యం చెబుతోంది. మనుష్యులు చెడు ఆలోచించినా దేవుడు దానిని మంచిగా మార్చగలడు. ఒక విశ్వాసి జీవితం అనేక ప్రాణాలకు ఆశీర్వాదమవుతుంది. మన జీవితంలో కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా దేవునివైపు చూస్తే దేవుడు మన యొక్క జీవితాన్ని తప్పకుండా హెచ్చిస్తాడు. దేవుని యొక్క కృప వీక్షిస్తున్న మీ అందరికీ తోడయి ఉండి నడిపించునుగాక. ఆమేన్.